శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీమాత్రే నమః. శ్రీరామకృష్ణాయ నమః. అడుగంటిపోతున్న కొన్ని ఆచారాలని, ఆ ఆచారాలను మనం పాటించకపోవడం వల్ల మనకి వస్తున్న నష్టాన్ని ఎలాగో తెలియచేయాలనే సంకల్పంతో ఈరోజు ఒక చిన్న కథని మీ ముందు ఉంచుతున్నాను. ముందు మనం కథ విందాం, తర్వాత దాని వెనక ఉన్న గూఢార్థాన్ని తెలుసుకుందాం. అందరికీ చాలా పరిచయం లేని వారంటూ లేరు. ఆయన ఎవరో కాదు, చాలా గొప్ప హిందీ రచయిత ప్రేమ్చంద్. కానీ ఆయన చాలా చాలా మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. ఆ రోజుల్లో అంటే ఇది జరిగి దాదాపు ఒక 50-60 సంవత్సరాల పైన అయి ఉంటుంది. ఆ రోజుల్లో జీవన పద్ధతి ఎలా ఉండేదంటే చాలా సింపుల్గా, అందరూ ఆనందంగా ఆహ్లాదంగా జీవించేవారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం ఉండేది. ఆ నైపుణ్యంతో వాళ్ళు జీవితాన్ని కొనసాగించేవారు. అలాగే ప్రేమ్చంద్ కూడా చాలా చిన్న కుటుంబం ఆయనది, 2 కొడుకులు, చిన్న సంపాదన. పుస్తకాలు ఆయన రచించిన రచనల మీద ఆయన ఎప్పుడు కూడా ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన అలహాబాద్కి దూరంగా ఉన్న ఒక గ్రామంలో ఉండేవారు. అయితే మగపిల్లలు 2 కొద్దిగా వయసు వచ్చాక అక్కడ ఉన్న పాఠశాలలు అనుకూలంగా లేకపోవడంతో ఆయన 2 పిల్లల్ని అలహాబాద్లో పెట్టి చదివించడం మొదలుపెట్టారు. తనకున్న కొద్ది సంపాదననే పిల్లలకి పూర్తిగా కేటాయించి వారిని మంచి చదువులు చదివించాలని వారిని అలహాబాద్లో పెట్టడం జరుగుతుంది. 2 కొడుకులు కూడా చాలా అణుకువగా చదువుకుంటూ ఉంటారు. మంచి పిల్లలు. ఎందుకంటే యథా రాజా తథా ప్రజ అంటారు. అలాగే ఎలా తల్లిదండ్రులు అంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఒకరోజు వీరు అలహాబాద్ నుంచి ప్రయాణమై వేరే చోటికి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు ఒక వారం రోజుల ముందు వాళ్ళ అబ్బాయిలకి ఉత్తరం రాస్తారు. మేము ఇలా అలహాబాద్ వస్తున్నాము, రైల్వే స్టేషన్కి మీరు వచ్చి మమ్మల్ని కలవండి అని. ఆ ఉత్తరం వాళ్ళు పోస్ట్ చేస్తారు. కరెక్ట్గా అలహాబాద్ వాళ్ళు చేరిన సమయానికి కొడుకులు 2 కూడా స్టేషన్కి వస్తారు. వచ్చి తల్లిదండ్రుల్ని చూసి వారితో మాట్లాడతారు. అయితే ఇక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన ఏంటంటే, పెద్ద కొడుకు రాగానే తల్లిదండ్రుల కాళ్ళకి దండం పెడతాడు. 2వ కొడుకు పెట్టాడు. కొద్దిసేపు మాట్లాడుకుంటారు. అన్ని విషయాలు అడిగాక సమయం అయిపోతుంది, వీళ్ళు వెళ్ళిపోతారు. అబ్బాయిలు 2 తల్లిదండ్రులకి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతారు. ఈయన ఎందుకో కొంచెం దిగులుగా కూర్చొని ఉంటారు ప్రేమ్చంద్. భార్య పసిగడుతుంది. ఏంటండి అబ్బాయిలు వచ్చారు, మీరు మాట్లాడారు, వాళ్ళతో ఉత్సాహంగా ఉన్నారు, వాళ్ళు మంచిగా చదువుకుంటున్నారు, హాయిగా ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయాక మీలో ఎందుకు దిగులు కనిపిస్తోంది, నేను తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. అడిగితే అప్పుడు ప్రేమ్చంద్ అంటారు, అవును నాకు కొంచెం దిగులుగా ఉంది. అంటే ఎందుకు మీకు దిగులు అంటే, నువ్వు ఒక విషయాన్ని గమనించావా అని అడుగుతాడు. నేను లేదండి గమనించలేదు, మీరే చెప్పండి అంటుంది. పెద్ద కొడుకు రాగానే ఏం చేశాడు, మన 2 కాళ్ళకి దండం పెట్టాడు. వెళ్ళేటప్పుడు కూడా మన 2 కాళ్ళకి దండం పెట్టి వెళ్ళాడు. కానీ చిన్న కొడుకు కాళ్ళకి దండం పెట్టలేదు. అదే నాకు కొంచెం దిగులుగా ఉంది అని అంటారు. అంటే వాళ్ళ అమ్మ అంటుంది, అదేంటి పిల్లలు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు, మంచిగా ఆలోచిస్తున్నారు, ఒక చిన్న విషయం గురించి మీరు ఆందోళన చెందడం అనవసరం అని. అప్పుడు ఆయన అంటారు, చిన్నదాన్ని మనం కొట్టిపడేయడానికి లేదు, ఇప్పుడు అలవర్చుకొని సంస్కారాలు తర్వాత రావు, నాకు అదే దిగులుగా ఉంది. ఎందుకంటే వాడికి నా కాళ్ళకి దండం పెట్టలేదని బాధ కాదు, చిన్నవాడిలో కొద్దిగా అహంకారం కనిపిస్తోంది. ఎక్కడైతే మనిషిలో అహంకారం అనేది, నేను అనే అహంకారం మొదలవుతుందో అక్కడ పెద్దవారి పట్ల గౌరవం కూడా తగ్గిపోతుంది. అది వాడి యొక్క ఉన్నతికి అడ్డు కూడా వేసే అవకాశాలు ఉన్నాయి. అదే నాకు చింత అంటారు. అంటే భార్య అంటుంది, అబ్బా అన్నిటికీ మీరు ఎక్కువ ఆలోచిస్తారు, ఏం పర్వాలేదు, తల్లి మనస్సు కదా, తల్లి దాన్ని పట్టించుకోదు. కాలక్రమేణా చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. పెద్ద కొడుకు లండన్ వెళ్ళి బారిస్టర్ కంప్లీట్ చేసి అలహాబాద్ కోర్టులోనే లాయర్గా మంచి పేరు తెచ్చుకుని తర్వాత చాలా గొప్ప జడ్జి కూడా అవుతారు. అతన్ని అందరూ మెచ్చుకుంటారు. చాలా గొప్ప మేధావి అతను, మంచి ఉన్నత వ్యక్తిత్వం కలవారు. 2వ కొడుకు అదే కోర్టులో ఒక చిన్న గుమాస్తాగా పనిచేస్తారు. ఇతనే అందరికీ దండాలు పెట్టాల్సి వస్తుంది. అప్పుడు భార్యను పిలిచి అడుగుతాడు. ఆయన చెప్తారు, చూడు నేను ఆ రోజు చెప్పాను, వాడికి ఉన్న వినయమే వాడిని పైకి తీసుకొచ్చిందని, వీడికి ఉన్న అహంకారంతో వీడు ఏ విధంగానూ పైకి రాలేకపోయాడు అని కొంచెం చింత చెందుతారు, బాధపడతారు. ఇక్కడితో ఈ కథను మనం ఆపేద్దాం. ఎందుకంటే ఇంతకంటే ఇందులో చెప్పాల్సింది ఏం లేదు. కానీ మనం తెలుసుకోవాల్సింది మాత్రం ఇక్కడ చాలా ఉంది. అయితే మీరు ఒక ప్రశ్న వేయచ్చు, కాళ్ళకి దండం పెట్టకపోయినంత మాత్రాన అతను గుమాస్తా అయ్యాడా, కాళ్ళకి దండం పెట్టినంత మాత్రాన ఇతను జడ్జి దాకా జడ్జి పదవికి వచ్చి అంత ఉన్నతికి సాధించాడా అంటే
ససేమిరా కాదండి, కానీ కొద్దిగా దానికి ఇది కూడా కారణం. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రథమ గురువులు. తల్లి చాలా ముఖ్య స్థానంలో ఉంది. తల్లి ప్రథమ గురువు, తండ్రి సహజ గురువు. తల్లిదండ్రులకి నమస్కారం చేయడంలో చాలా గొప్ప వ్యక్తిత్వాన్ని మీరు రూపొందే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు కాళ్ళకి వాళ్ళకి దండం పెట్టినప్పుడల్లా వారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాద బలం మీతో ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. తల్లిదండ్రులే కాదు, మీ అందరూ కూడా పిల్లలకి ఒక అలవాటు నేర్పించండి. ఇంటికి పెద్దవారు వచ్చినప్పుడు వారికి హాయ్, గుడ్ మార్నింగ్ అంకుల్, గుడ్ ఈవినింగ్ అంకుల్ అని కాకుండా నమస్కారం అని, హరి ఓం అని, ఏదైనా మంచి ఆ భగవత్ సంబంధమైన ఒక ఆహ్వానాన్ని పిల్లలకి నేర్పించండి. పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెట్టించండి. ఎందుకంటే ఈ సంస్కారం అనేది మరుగున పడిపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో మనం చాలా నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజే మనం అందరం మారుదాం. పిల్లలకి ఎప్పుడు కూడా ఎవరింటికి వస్తారా, ఎవరి చేత ఆశీర్వాదాన్ని ఇప్పించాలా అని ప్రతి తల్లిదండ్రులు తహతహలాడాలని, మీరు కూడా ప్రతిరోజు మీ పిల్లల్ని ఆశీర్వదించాలని, ఈ నమస్కారం అనే ఒక సంస్కారాన్ని పిల్లలకి అలవాటు చేయాలని మీ అందరినీ ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమః.